అరంగేట్రం నుంచి ఆయన రాజకీయం అంతు చిక్కని విధంగానే ఉంటోంది. అధికారం ఎటుంటే అటు వాలిపోతారన్న అపవాదును ముట్టగట్టుకున్నారు. ఏపీలో ఆ కీలక నాయకుడి తీరు ఇప్పుడు కూడా అలాగే ఉందట. ఇంతకీ ఎవరా నేత, ఏమా కదా? ముత్తంశెట్టి మనసులో ఏముంది? అర్థం కాని అవంతి మౌన రాజకీయం. వైసీపీని వీడారు సరే, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కామ్గా ఉంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. విశాఖ జిల్లా కేంద్రంగా రాజకీయాలు నేర్పే అవంతి భవిష్యత్ అడుగులు ఎటు వేయబోతున్నారు అనే చర్చ జోరందుకుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో అవంతి తీసుకున్నవన్నీ అనూహ్య నిర్ణయాలుగానే చెప్పొచ్చు. తొలిసారి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కండువా వేసుకోవాల్సి వచ్చింది. అయితే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ వైపు వెళ్లిన అవంతి అనకాపల్లి నుంచి ఆ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నాళ్లు అనకాపల్లి నియోజకవర్గంలో బాగానే పనిచేశారు అన్న పేరు దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత రాజకీయంగా తీసుకున్న నిర్ణయం ఆయన లైఫ్ ని మరో టర్న్ తిప్పేసింది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన అవంతి వైసీపీలోకి వచ్చారు. భీమిలి అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గతంలో దక్కిన హామీనో మరేమిటో తెలియదు గాని వైసీపీ అధికారం చేపట్టగానే జగన్ కేబినెట్ లో మొదటి దఫానే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు అవంతి. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా హవా నడిపించారు. అయితే కేబినెట్ విస్తరణలో అవంతి శ్రీనివాస్ను పక్కన పెట్టి గుడివాడ అమర్నాథ్కు అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. దీంతో అసంతృప్తికి లోనైన అవంతి అప్పటి నుంచి వైసీపీతో అంటి ముట్టినట్లుగా వ్యవహరించడం మొదలెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి వైసీపీ తరపున బరిలో దిగిన అవంతి చిరకాల మిత్రుడు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అలా ఇద్దరు మిత్రుల పోరులో ఒకరిది పై చేయి కాగా మరొకరికి నిరాశ తప్పలేదు. వరుసగా 3 సార్లు చట్టసభలకు ఎన్నికైన అవంతి శ్రీనివాసరావుకు 2024 ఎన్నికలు మాత్రం కలిసి రాలేదు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో గంటా చేతిలో ఓటమి చవిచూసిన అవంతి కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆనవాయితీ ప్రకారం అధికార కూటమిలో అవంతి చేరిపోవడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ జీవితంలో ఇప్పటికే 4 పార్టీలు మారారనే అపవాదును మోస్తున్న అవంతి ఇప్పుడిక ఏ పార్టీలో చేరబోతున్నారు అనే చర్చ జిల్లాలో ఆసక్తి రేపుతోంది. అవంతికి ఇటు ఆంధ్రాతో పాటు అటు తెలంగాణలోనూ విద్యా సంస్థలున్నాయి. వీటితో పాటు పలు వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు నెరపడం ఆయనకు అలవాటు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జనసేనలో జాయిన్ అవుతారనే వార్తలు అప్పట్లో షికారు చేశాయి. టీఆర్పీలో ఉండగా చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్తో సైతం ఆయన మంచి సంబంధాలే ఉన్నాయని ప్రచారం ఉంది. కాబట్టి ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచరుల్లో కొందరు చెప్పుకొస్తున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి జాతీయ పార్టీ అయిన బీజేపీ అయితే భవిష్యత్తుపై భరోసా ఉంటుందనే ఆలోచన కూడా అవంతి చేస్తున్నట్టు తెలుస్తోంది. సన్నిహితుల్లో మరికొందరు ఆయనకు ఇదే సూచన చేస్తున్నారట. రాజకీయ భవితవ్యంపై ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా ఎవరెన్ని మాట్లాడినా అవంతి మాత్రం మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీంతో అసలు ఈయనకు రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రచారం కూడా జోరందుకుంది. ఒకవేళ ఉంటే ఏ పార్టీ కండువా వేసుకుంటారు, ఎప్పుడు జాయిన్ అవుతారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పొలిటికల్ గా ఆయన రీఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టి అవకాశం ఉన్నట్టు అవంతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. ఓ పార్టీకి సంబంధించిన పెద్దలతో ఇప్పటికే చర్చలు జరిపారని, భవిష్యత్ భరోసాపై క్లారిటీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదో ఒకటి తేల్చండి, కామ్గా ఉండి కన్ఫ్యూజ్ మాత్రం చేయొద్దండి అంటోందట క్యాడర్. మరి అవంతి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.